ఎలక్షన్ అందరిది ముగిసిపోయింది. ఇప్పుడు నాది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజు మాట ఇచ్చిన వస్తా ఉండా. టాయిలెట్స్ ఎక్కడ పెట్టేవాళ్ళు 3 టాయిలెట్స్ రెడీమేడ్ చెప్పింటే, ఎందుకంటే టాయిలెట్స్ లేకుండా ఆడబిడ్డలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి టాయిలెట్స్ పెట్టించేస్తే జాగా చూపిస్తే ఎత్తుకొని వచ్చి క్రెయిన్లో ఎత్తుకొచ్చి పెట్టేస్తాం అంతే. కాలం ఉంది, ఆ కాలం మీద పెట్టేద్దామా? ఇది పెట్టచ్చమ్మా. ఈడైతే నాకు తెలుసుమా, మీరు కానీ కొంచెం సహకరిస్తే ఈ జాగా వాళ్ళు ఈడు పెట్టేసి ఏం పొయ్యకు వచ్చాకే కదా పాపమా, పోనీలే ఈడు పెడితే కరెక్ట్గా ఉంటుంది. మాది వీటిని ఇంకా ఇటు వరకు ఇంతే అన్న, ఇంకేం లేదు. ఈడ పెట్టచ్చన్నా. ఇది పెట్టేదానికి కూడా గార కరెక్ట్గా ఉంది, దానికి లెగ్స్ ఉంటుంది. ఎత్తుకొని వచ్చి పెట్టిపిచ్చేస్తాం అంతే. ఎవరు లేకన్నా ఎమర్జెన్సీ అయిపోతే ఇటుకు వస్తారు. దీనికి కావాలంటే కూడా రింగ్ చేసి పిట్టు గొంతు లోడేయచ్చు రోడ్లో ఏడన్నా అంతే అంతే. ఈడే దాని వరకు కూడా రాదు, జస్ట్ పొయ్యాక వచ్చాకి క్లీన్ చేద్దాం. క్లీన్ చేయొచ్చు, క్లీన్ చేయించేసి అదే ఇక్కడ నుండి సార్ ఇంత వస్తుంది టాయిలెట్, 3 కలిపి వీటికి వస్తుంది ఇంతే. 3 టాయిలెట్స్ పైన డ్రమ్ వస్తుంది, వీడు యూజ్ చేసుకో. ప్రస్తుతానికి ఒకటి అయిపోతే మళ్ళా కావాలంటే 1, 2, 3 చూసుకోవచ్చు మనం ఈ కాలంలో. ఇదైతే ఏది చిన్నది ఇక్కడ 3 ఇక్కడైతే సరిపోతుంది సార్, మనకి దీని మీద పెడేస్తే ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ క్లియర్ గా సరిపోతుంది. వాటర్ కూడా అట్లే వెళ్ళిపోతుంది. అబ్బా ఇది ఓకే కదా చాలు. క్రేన్ కూడా ఇట్లా వచ్చేస్తుంది, ఇది పెడేసి వెళ్ళిపోతుంది. ఇది ఓకేపా, పెట్టచ్చు. వరుసగా కూడా 3 కూడా పెట్టుకోవచ్చు సార్. అవునవును, 3 లేకుండా 2 పెట్టినా కూడా చాలు, మనకి అంత ఇబ్బంది ఏం లేదు. అవునవును, 2 పెట్టినా కూడా చాలు. 2 పెట్టించేసి ఒకటి అక్కడ పెట్టాలి. ఇది ఒకటి చాలు, ఒకటి చాలు. ఇంత పెద్ద దాంట్లో ఎక్కేదానికి కష్టమవుతుంది. ఇది వస్తుంది కదా ముందర పక్క, డోర్ తీసి ఎక్కాలంటే కష్టమవుతుంది. ఐరన్తో రెడీ చేసుకోవచ్చులే, ఐరన్తో రెడీ చేసుకోవచ్చులే. సూపర్. ఈడు పెట్టేద్దామన్నా, ఈడు చాలు. ఇట్లా ఈ సింగిల్ టాయిలెట్ పెట్టచ్చు. ఇట్లా సింగిల్ చాలా, అట్లయితే సింగిల్ వచ్చేసి ఇట్లా పెట్టించచ్చు. ఇట్లా పెట్టచ్చు, ఇట్లా పెట్టించనా సింగిల్ పెట్టచ్చు. ఇక్కడ నో ప్రాబ్లం. అవునవును, సరే. సింగిల్ టాయిలెట్ ఇది ఓకే, సింగిల్ టాయిలెట్ ఓకే. ఈడు ముందర ఉంటుంది, ఈడు పెడేస్తే ఉన్నిలే, ఈడు పెడేస్తే ఇస్తాలు. ఈడెక్కేదానికి ఏమన్నా గ్రిల్ అంతే అంతేలే, రెడీ చేపిచ్చేస్తే క్లియర్. ఈడొక టాయిలెట్ ఓకే, ఈడ ఇట్లా వస్తుంది. ఈ టాయిలెట్ పెట్టించేద్దాం. ఒక టాయిలెట్ ఈడు ఓకే, ఈడొకటి ఓకే అయిపోయిందమ్మా. ఎమర్జెన్సీకి పైన ట్యాంక్ ఉంటుంది, ఎమర్జెన్సీకి ఒక టాయిలెట్ అయితే ఓకే అయిపోయా. ఆడ 3 వస్తుంది, 1, 2, 3 వస్తుంది. 3 ఒకటే, ఆడ 3 ఈడొకటి క్లియర్. అంతేనా? ఈడొకటి ఈడొకటి ఆడ 3 క్లియర్. ఏమ్మా అంతేలే, అంతే కదా. ఓకే, ఇదైతే ఇమ్మీడియట్ వస్తుంది. అది ఆ పక్కన ఇంకా ఎట్లా పెట్టేది ప్లాన్ చేస్తాం. మార్నింగ్ రెడీ చేసేద్దాం. సరే అన్నా, ఇది ఒక టాయిలెట్ వస్తుంది ఇక్కడ, అక్కడ 3 టాయిలెట్లు వస్తుంది క్లియర్. అక్కడ 3 ఒకటే వస్తుంది. అది 3 ఒకటే సెటప్. అది 3 వస్తుంది. ఆడ అది కరెక్ట్గా ఉంది, ఏం ప్రాబ్లం లే. ఈడ ఒకటి క్లియర్. అన్నా ఎవరు అన్నోళ్ళు ఎక్కడ? అమ్మా కుదిరితే దాన్ని టాయిలెట్ అది 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 కాలువ డ్రైనేజీ క్లీన్ చేయించేద్దాం. జేసీబీ ఎట్లా వస్తుంది కాబట్టి ట్రాక్టర్లు పెట్టి, నాకు అర్థమైలే. ఇంకా రిమైనింగ్ కూడా జేసీబీ ఏదైనా పెట్టి క్లీన్గా కొంచెం ఎత్తిపించేస్తే చూద్దాం. చూసి అవునవును, అది కూడా జనాలను పెట్టి ఆ కాలువలు ఈ కాలువలు క్లీన్ చేయించేస్తే ఆ స్మెల్ క్లియర్ అవుతుంది. సరేనమ్మా, లేకపోతే చాలా దుర్వాసన, చాలా ప్రాబ్లం.
వాన వచ్చిందంటే ఆ పక్క సరే క్లీనింగ్ చేసుకొని 2 టాయిలెట్లు అయితే పెడదామమ్మా శుభ్రతగా ఓకేనా ఓకే ఇది మీరు కొంచెం వర్క్ కూడా కొంచెం సహకరి ఇవ్వాల నేను ఒకవేళ బిజీ ఉన్నా మీరు దగ్గరుండి చేపించుకోవాలా నేను వస్తాను నేను బిజీ ఉన్నాను మీరే దగ్గరుండి చేపించుకోవాలా చాలు ఇంత మాత్రం చాలు సార్ మేము చేపించుకున్నాం దానికన్నా ఓకే ఇంకా 10 రూపాయలు అందరూ 10 రూపాయలు వేసుకునే రేంజ్ లో ఉండాలి మీరంతా ఇది కూడా అన్న ఇది ప్లాన్ చేద్దాము సిమెంట్ మిగులుతుంది సార్ కలిపి పల్స్ వేసుకుంటే చాలు సార్ తప్పకుండా ప్లాన్ చేద్దాం సార్ ఇది వాన పడే నీళ్ళంతా కిందకు వస్తున్నారు సార్ ఈ బండ్లు ఎక్కించి వీళ్ళు ఇబ్బంది దానిపైన ఎక్కే మార్గం వదిలేనామంటే కొద్దిగా 2-3 బండ్లు రోడ్ పైన ఇది ప్లాన్ చేద్దాము టాయిలెట్ అయిన తక్షణమే క్లీనింగ్ అండ్ టాయిలెట్ అయితే అంటే దీన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకొని దీన్ని ప్లాన్ చేద్దాం ఓకే సరే అన్న ఇదంతా 2000 రూపాయల నోటు దగ్గర అందరూ ఆగిపోతున్నాం 2000 రూపాయల నోటు దాటిన వాళ్ళు ఉన్నారు చూడు ఒక్కరన్నా ఈ గూడెంలో వేసింటారు నాకు తెలుసు ఒకే ఒక ఓటు ఈ పక్క ప్రతి ఒక్కరే ఓకే ఆ ఒక ఓటు గురించి ఆ ఒక ఓటు గురించి అయినా నేను ఇచ్చేస్తాను తప్పకుండా చెప్తాను తప్పకుండా తల్లి మీ సంకల్పం నాకు తెలుసు అదే అందుకే నేను రాత్రి 6 గంటలు ఇంకా బూతులు ఇంకా జనాలు కూడా పోలా పరిగెత్తే ఎందుకు వస్తే ఆ రోజు మాటిస్తేనే కంపల్సరీ ఎందుకంటే ఓపెన్ ఖాళీగా ఉన్నప్పుడు సపోర్ట్ పిలిచి సపోర్ట్ చేయన్నారు కొంచెం ఆదాయకి ఇచ్చినారు చేసిందిలే ఇట్లా మా ఇండ్ల కాడ వచ్చిందిలే మాకు అడిగింది లేదు తప్పకుండా ఏంట్లుగా 17 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్లి ఇన్నేళ్ళుగా షూర్ మా అయినంత దాన్ని క్లీనింగ్ చేసుకొని టాయిలెట్స్ పెడదాము ఇది నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాము దీన్ని క్లీన్ చేద్దామా సరేమ్మా సరే తల్లి ఓకే